जिले कलेक्टर व इलेक्शन ऑफिसर आदिलाबाद राजश्री शाह ने कहा कि पंचायत इंतखाबात को पुरअमन, शफाफ और मुनज़्ज़म अंदाज में मुनक्किद करने के लिए मुकम्मल इंतजामात कर लिए गए हैं। जुमेरात के रोज़ कलेक्ट्रेट मीटिंग हॉल में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस में जिले कलेक्टर व इलेक्शन ऑफिसर आदिलाबाद राजश्री शाह ने इंतखाबी इंतजामात की तफसीलात से मीडिया को वाकिफ करवाया। जिले कलेक्टर राजश्री शाह ने बताया कि जिले में इंतखाबात 3 मराहिल में मुनक्किद होंगे। उन्होंने बताया कि पहले मरहले में 167 ग्राम पंचायतें, दूसरे मरहले में 156 ग्राम पंचायतें और तीसरे मरहले में 151 ग्राम पंचायतें, इस तरह मजमूई तौर पर 473 ग्राम पंचायतों में इंतखाबी अमल मुकम्मल किया जाएगा। उन्होंने मजीद बताया कि पहले मरहले के तहत नारनूर, गाड़ीगुड़ा, टेचोड़ा, ओटनूर, इंदिरावैली और श्रीकोंडा मंडल्स में नामजदगियों की वसूली का आगाज हो चुका है। उन्होंने बताया कि उम्मीदवार 29 नवंबर तक अपने पर्चे नामजदगी दाखिल कर सकते हैं, जिसके बाद 30 नवंबर को इनकी जांच की जाएगी। जांच के फैसलों से मुताल्लिक़ एतराज़ात की दरख्वास्तें 1 दिसंबर को कबूल की जाएंगी और अगले दिन 2 दिसंबर को इनका तस्फिया किया जाएगा। उम्मीदवारों को अपने नाम वापस लेने के लिए 3 दिसंबर तक का वक्त दिया जाएगा, जिसके बाद उम्मीदवारों की हतमी फहरिस्त का ऐलान कर दिया जाएगा। पोलिंग 11 दिसंबर को होगी और वोटों की गिनती भी उसी दिन होगी। जिले कलेक्टर ने बताया कि स्टाफ की तरबियत मुकम्मल कर ली गई है और ARO समेत मुताल्लिक़ा अमले को ज़रूरी हिदायत जारी कर दी गई है। సో మీ అందరికీ తెలుసు దట్ 25th సాయంత్రం 6:15 PM అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్స్ కి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ కి రావడం జరిగింది. సో 3 phases లో ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఆదిలాబాద్ జిల్లాలో 3 phases లో గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి. ఓకే, సో మేజర్గా అంటే ఫస్ట్ ఫేజ్లో ఈ రోజు నుంచి మనం ఎలక్షన్ నోటీస్ ఫార్మ్ 1లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు 10:30 ఆల్రెడీ వాళ్ళ ప్లేసెస్లో ఇక్కడ నామినేషన్స్ తీసుకుంటారు. అవి ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. సో 39 క్లస్టర్స్ అంటే 39 స్టేజ్ 1 ఆ రోజు ఉన్నారు, 39 స్టేజ్ 1 AROs ఉన్నారు. టోటల్ 166 GPs. ఇది ఫేజ్ 1 ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ 39 క్లస్టర్స్ 156 GP. సో అక్కడ కూడా 39 స్టేజ్ 1 AROs, తర్వాత స్టేజ్ 1 AROs. సో ఫేజ్ 3 వచ్చేసి 37 క్లస్టర్స్ 151 GP. సో ఇట్లా టోటల్ 115 క్లస్టర్స్ 473 GPs ఉన్నాయి. వాటికి సంబంధించిన మనం గతంలోనే AROs స్టేజ్ 1 AROs కి, స్టేజ్ 1 AROs కి, తర్వాత స్టేజ్ 2 AROs. స్టేజ్ 2 AROs అంటే ప్రతి ఒక్క జీపీకి ఒక స్టేజ్ 2 ARO ఉంటారు. సో వారందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా వాళ్ళ క్లస్టర్స్కి రిపోర్ట్ చేసి ఈ రోజు నుంచి ఫేజ్ 1 సంబంధించిన నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు మనం పొలిటికల్ పార్టీస్ వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో కూడా మనం రిజర్వేషన్ కూడా గ్యాజెట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది యాజ్ పర్ ద instructions given by the state election commission or as per the instructions given by the commissioner పంచాయతీ రాజ్. సో దాని సంబంధించిన మనం గ్యాజెట్ కూడా పబ్లిష్ అయ్యి గ్యాజెట్ కూడా అందరికీ కమ్యూనికేట్ అయింది. మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయత్స్ 251 ఉంది. తర్వాత 100% ST పాపులేషన్ గ్రామ పంచాయత్స్ 51 ఉన్నాయి. సో ఇక్కడ అంటే మనం ఏవైతే ST రిజర్వేషన్ ఉంటాయో యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ సర్పంచెస్కి కానీ వార్డ్ మెంబర్స్కి కానీ. తర్వాత నాన్ షెడ్యూల్డ్ ఏరియా GPs అంటే 207 ఉన్నాయి. ఆ 207 సంబంధించిన కమిషనర్ పంచాయతీ రాజ్ నుంచి ఏ జీపీలో ఎన్ని ST అంటే ఏ మండల్లో సర్పంచ్ సంబంధించిన ఎన్ని ST, ఎన్ని SC, ఎన్ని BC అక్కడ నుంచి రావడం జరిగింది. తర్వాత ఏ జీపీలో ఎన్ని వార్డ్ మెంబర్స్ ST, ఎన్ని SC, ఎన్ని BC అక్కడ నుంచి రావడం జరిగింది. సో దానికి 2011 సెన్సస్ ప్రకారం, తర్వాత డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన ఏవైతే రిపోర్ట్ ఉన్నాయో దాని ప్రకారం అది రిజర్వేషన్ ఫైనలైజ్ చేసి గ్యాజెట్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాంట్లో మీకు తెలుసు దట్ ఫస్ట్ మనం ప్రాధాన్యత అంటే ST రిజర్వేషన్, తర్వాత SC రిజర్వేషన్, తర్వాత BC రిజర్వేషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారమే మనం ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్ లాస్ట్ టైం చేసాము, ఈసారి సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ ఎక్సెప్ట్ ఫర్ ద న్యూ మండల్. సో సాత్నాలా కానీ, సోనాలా కానీ, బోరజ్ కానీ ఈ 3 మండలాలకి అంటే ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్స్, మిగతా అన్ని మండలాలకి ఇట్స్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్. సో దానికి సంబంధించిన వీ హ్యావ్
ఫైనలైజ్డ్ ఈ రిజర్వేషన్స్ కూడా. దాని ప్రకారమే మళ్ళీ ఈ రోజు నుంచి ఫేజ్ 1 నామినేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు మన పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ తీసుకొని మళ్ళీ వారికి ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయో, తర్వాత ఏవైతే ఎలక్షన్ సీలింగ్ ఎక్స్పెండిచర్ ఉన్నాయో, తర్వాత ఈ రోజు నుంచి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ సంబంధించిన కూడా ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ మనం లాస్ట్ టైమే ఇట్లా అపాయింట్ కూడా చేశాము. వారికి మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారు మొన్ననే యాక్చువల్గా ఫీల్డ్లో కూడా వెళ్ళారు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళకి ఫీల్డ్లో కూడా పంపించడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన ఇది 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ ఏవైతే ఉన్నాయో, సో బేసికల్గా 24 అవర్స్ వచ్చేసి మనం గవర్నమెంట్ బిల్డింగ్స్, 48 అవర్స్ వచ్చేసి పబ్లిక్ ప్లేసెస్, 72 అవర్స్ వచ్చేసి ప్రైవేట్ ప్లేసెస్. అక్కడ ఎక్కడైనా మళ్ళీ ఈ వాల్ రైటింగ్స్, పొలిటికల్ పార్టీస్ సంబంధించిన తర్వాత ఇంకా ఎక్కడ డిఫేస్మెంట్ ఉన్నాయో అవి జరగకూడదు. మీ అందరికీ తెలుసు దట్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అంటే నాన్ పొలిటికల్ పార్టీ బేసిస్లో ఉంటాయి. బట్ స్టిల్ లోకల్ లెవెల్లో అంటే ఎవరైనా వాళ్ళు సపోర్ట్ ఏమైనా కావచ్చు. బట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ అంటే తప్పకుండా మనం ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది.